ఒకసారి ఈ రిపబ్లిక్ డే ఫోటో ఎడిటింగ్ అయితే చూడండి. పోస్టర్ అయితే చూసారు కదా. సో సింపుల్ గా మీరు కూడా మీకు పిక్ పెట్టుకొని రిపబ్లిక్ డే ఫోటో ఎడిటింగ్ ఎలా ఎడిట్ చేసుకోవాలన్నది ఇప్పుడైతే చెప్తాను చూడండి. సో దానికోసం అయితే మీరు మీ మొబైల్లో ఉన్న టెలిగ్రామ్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ మీకు మన ఛానల్ అయితే కనపడుతుంది కదా. సో ఛానల్ యొక్క లింక్ అయితే ఇన్స్టాగ్రామ్ నా బయోలో అయితే ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి ఛానల్కి అయితే రండి. అండ్ మీ దగ్గర ఆల్మోస్ట్ యాప్ లేకపోతే సో యాప్ యొక్క లింక్ కూడా నా బయోలో అయితే ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ యాప్ కూడా డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్నాక మీరు మన ఛానల్కి అయితే రండి. సో ఛానల్కి అయితే వచ్చాక ఇక్కడ మీరు ఏం చేస్తారంటే పైన మీకు 3 డాట్స్ ఉన్నాయి కదా. సో దీన్ని మీరు ట్యాప్ చేసుకొని సెర్చ్లో మీరు 136 సో 136 అని మీరు సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేస్తే ఇక్కడ మీకు రిపబ్లిక్ డే ఫోటో ఎడిటింగ్ అని చెప్పి ఈ విధంగా అయితే వచ్చింది కదా. సో ఇక్కడ ఏంటంటే నేను ప్రాజెక్ట్ 1 ప్రాజెక్ట్ 2 అండ్ ఫాంట్ అయితే ఇచ్చాను. సో ఫస్ట్ మీరు ప్రాజెక్ట్ 1 ప్రాజెక్ట్ 2 అయితే ఆల్మోస్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. సో 2 ప్రాజెక్ట్ కూడా చాలా బాగా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఫాంట్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్నాక ఇక్కడ నేను ఫస్ట్ ఒకసారి మీకు ప్రాజెక్ట్ 1 అయితే ఎడిటింగ్ చేసి చూపిస్తాను. సో దాన్ని బట్టి మీరు ప్రాజెక్ట్ 2 అయితే ఎడిటింగ్ అయితే చేసుకోండి. ఇక్కడ మనం ప్రాజెక్ట్ 1 అయితే ఇంపోర్ట్ అయితే చేసుకుందాం. అండ్ ఇక్కడ ఇంపోర్ట్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ నెక్స్ట్ పైన ట్యాప్ చేసుకొని ఇక్కడ కంటిన్యూ టు టైమ్ లైన్ ఉంది కదా. సో దీని పైన ట్యాప్ అయితే చేసుకోండి. సో చేసుకుంటే మీకు ప్రాజెక్ట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే నేను ఫస్ట్ ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ అయితే యూజ్ చేసి అండ్ ఇక్కడ ఒక అశోక చక్రం పిఎన్జీ అయితే యూజ్ చేసి ఇక్కడ హ్యాపీ రిపబ్లిక్ డే పిఎన్జీ అయితే తీసుకొని చాలా బాగా అయితే ఎడిటింగ్ అయితే చేశాను. జస్ట్ మీరు మీ యొక్క పిక్ అయితే చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పిక్ మీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కొలన్ ఫిల్కి వెళ్ళేసి ఇక్కడ స్టార్టింగ్ ట్యాప్ చేసుకుంటే ఇక్కడ మీకు మీ గ్యాలరీలో ఉన్న పిక్స్ అయితే కనబడతాయి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీరు ఏదైతే పిక్ అయితే పెట్టి ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటున్నారో సో ఆ పిక్కు మీరు ఫోటో రూమ్ అయితే యూజ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ రూమ్ చేసుకోండి. సో బ్యాక్గ్రౌండ్ రూమ్ చేసుకుంటే మీకు ఇక్కడ ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రూమ్ చేసుకుంటే ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ నేను ఈ పిక్ అయితే యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఈ పిక్ ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేశాను. సో ఇక్కడ పిక్ మీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లస్ ఐకాన్ ట్యాప్ చేస్తున్నాను. సో చేసుకుంటే ఇలా అయితే యాడ్ అయితే అయిపోయింది కదా. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క ఫింగర్ తోని కరెక్ట్గా ఇలా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో చేసుకున్నాక ఇక్కడ మీరు ఎఫెక్ట్లోకి వచ్చేసి ఇక్కడ వైబ్ ఎఫెక్ట్ కొంచెం కరెక్ట్గా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా సో నేనైతే కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకొని పిక్ కొంచెం ఇలా అయితే పెడుతున్నాను. సో పెద్దగా సో ఇలా పెట్టాక ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఫ్లాగ్ కలర్లో ఒక రౌండ్ పీన్ అయితే ఉంది కదా. సో దీని అయితే మీరు కరెక్ట్గా మీ పాకెట్ దగ్గర అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ దీన్ని కొంచెం నేను అడ్జస్ట్మెంట్ అయితే చేశాను. సో దీన్ని అడ్జస్ట్మెంట్ తీసేసి కరెక్ట్గా అయితే పెడదాం. సో అయితే ఇలా అయితే వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని మళ్ళీ కొంచెం సైజ్ పెంచుకొని ఇక్కడ రొటేట్లో కొంచెం 40 పెడుతున్నాను. సో 40 పెట్టాక ఇక్కడ పాకెట్ దగ్గర అయితే పెడుతున్నాను ఇలా. సరే ఇలా పాకెట్ దగ్గర పెట్టుకొని చాలా బాగా అయితే ఉంటుంది. సో ఇంతే. సో లేదా మీరు సింపుల్గా అయితే ఫోర్వర్డింగ్ అయితే చేసుకోండి. సో ఎడిటింగ్ అయిపోయాక ఇక్కడ సేవ్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ కరెంట్ ఫిల్మ్ పిఎన్జీ మీద ట్యాప్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ సేవ్ చేసుకోండి. సో సేవ్ చేసుకుంటే పిక్ మీ గ్యాలరీలోకి అయితే సేవ్ అయితే అయిపోతుంది.